త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేసి వేల కోట్ల అవినీతిని బయటకు తీస్తామన్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకున్న సొమ్మును మోదీకి ఇచ్చారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిలో బీజేపీ భాగమన్నారు. సమ్మక్క సారక్క పర్యటనకు వెళ్లిన కవిత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోసం గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నారని విమర్శించారు మధు యాష్కి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు మధు యాష్కి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ నాయకత్వాన వారి కుటుంబ సభ్యులు యావత్తు తెలంగాణని దోచుకున్నారు, దాచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా ఎప్పుడు కూడా విభజన చట్టంలోనని సాధించడంలో అట్టర్గా ఫెయిల్ అయింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. పరోక్షంగా ప్రతి విషయాల్లో మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తాను తెలంగాణ దోచుకున్న వేలాది కోట్లని కప్పం కట్టేటట్టుగా ప్రతిసారి వచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మోదీ కాళ్లపైన పడి డబ్బులు కడుతూ పోయినాడు. ఆఖరికి కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైలు ఉంటాడు. అతనికి డబ్బులు ఇచ్చి తన అకౌంటెంట్ల అప్రూవర్గా మారి కూడా వాంగ్మూలం ఇస్తే కూడా ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేయలేదు. ఈ రెండు చూస్తే మీకు తెలంగాణ రాష్ట్రం దోచుకొని పరోక్షంగా దాచిపెట్టి ఢిల్లీకి బీజేపీ పార్టీ కప్పం కట్టింది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. ఆ దోపిడీలో భాగస్వామైంది మోదీ గారి యొక్క ప్రభుత్వం కేంద్రంలో. ఈ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గత 9-10 సంవత్సరాల నుంచి దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర గొంతు అని చెప్పి కేటీ రామారావు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అధికారి ఈఎన్సీ లేక అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత కన్సర్న్లో పనిచేసిన వాళ్ళే. అధికారుల దగ్గరనే 100 కోట్లు వస్తా ఉంటే కవిత ఇంచుమించు 1410 అంటే 2800 గజాలలో బంజారాహిల్స్ లో ఒక భవనం కట్టుకున్నది. నయా నిజాం లాగా తయారైనది. అంటే కవిత దగ్గరనే ఇన్ని కోట్లుంటే వాళ్ళ అన్న హరీష్ రావు, వాళ్ళ అన్న కేటీ రామారావు, హరీష్ రావు దగ్గర వాళ్ళ అయ్య దగ్గర ఇంకెన్ని 100 కోట్లుంటాయో గమనించాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే కొన్ని 100 కోట్లు బయటకు వస్తాయి. 10 సంవత్సరాల లోపలనే టీఆర్ఎస్ పార్టీ యొక్క అఫీషియల్ గా ప్రకటించిందే 855 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ ఫండ్ కొన్నట్టు చెప్పుకుంటా ఉన్నారు. తెలంగాణను పూర్తిగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబ సభ్యులు. మిగతా దేశాలలో అయితే ఇంత అవినీతి కూరుకుపోయినామని ఉరిదీస్తారు. ఇంకా కళ్ళబొల్లి మాటలతోటి అహంకార పూరితంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ నీ రోజులు దగ్గర పడ్డే తమ్మి, నీ అవినీతి బయటకు వస్తుంది. కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో లేక హైదరాబాద్ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో కేటీ రామారావు దోచుకుంది, దాచిపెట్టింది కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇక్కడ దాచిందంతా కూడా దుబాయ్లో, అమెరికాలో కూడా పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎన్నికల ముందే వీళ్ళ వ్యాపార చిట్టా అంతా బయటకు వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతగా ఉండాలని కోరుకుంటూ మీరు ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ఇంకా అవినీతి సొమ్ముతోటి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో సొమ్ము చేసుకోవాలని చూసుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీని బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది.